హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 20th October 2020 హిందూ ఎడిటోరియల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కింద డిస్క్రిప్షన్లో అనేదండి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇచ్చాను. ఎవరికైనా కానీ ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, లేకపోతే నా ఛానల్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ టూల్ ఫర్ థాట్. అంటే ఏంటి అంటే ఒక ఆలోచనకు సంబంధించినటువంటి ఒక పనిముట్టు అనమాట. అంటే ఏదైనా కానీ మనం ఒక ఆలోచనకు సంబంధించినటువంటి పనిముట్టు అంటే అండి, ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక విధానం అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి విధానాన్ని మనం టూల్గా వీళ్ళు చెప్పారనమాట. పెండమిక్ ఫోర్కాస్ట్ మస్ట్ బి యూజ్డ్ టు ఇండ్యూస్ చేంజెస్ అండ్ అవాయిడ్ వాస్ట్ కేస్ సినారియో. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ ఏదైతే ఉందో మన పెండమిక్ సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ అనమాట. అంటే మనం ఏంటి ఊహ కావచ్చు, అంచనా కావచ్చు, జరగబోయే దీర్ఘకాలంలో జరగబోయే అంశాలు మనం ఏదైతే ఉందో మనం ఈ యొక్క ఫోర్కాస్ట్ అనే దాన్ని, అంటే మన అంచనా వేయటం అనే దాన్ని ఎలా ఉండాలి అంటే ఏదైతే వర్స్ట్ కేస్ సినారియో ఏదైతే ఉందో దాన్ని దాన్ని పూర్తిగా పక్కన పడేసే విధంగాను, దాంతోపాటు ఈ యొక్క మార్పులు వచ్చే విధంగా ఇండ్యూస్డ్ అంటే మార్పులు ఏర్పాటు చేసుకునే విధంగా, మార్పులు తీసుకొచ్చే విధంగా, ప్రేరేపించే విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ యొక్క పెండమిక్కి సంబంధించినటువంటి కొన్ని ఫోర్కాస్ట్లు అనేవి జరుగుతున్నాయండి. ఆ ఫోర్కాస్ట్ అనేవి ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా, అంటే మనం అంచనా అనేవి, దీర్ఘకాలిక అంచనా అనేవి ఎలా ఉండాలంటే కొత్త మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. దాంతోపాటు ఏవైతే దుర్బలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వర్స్ట్ కేస్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కపడేసే విధంగా, వాటి నుంచి తప్పించుకునే విధంగా ఉండాలని చెప్తున్నారన్నమాట. A committee of experts, well regarded mathematicians and infectious disease experts are appointed by the Department of Science and Technology to use mathematical modeling and forecast the course of the pandemic has brought good tidings. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క కమిటీ అనేది కొత్తగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ యొక్క వెల్ రిగార్డెడ్ మ్యాథమెటిషియన్స్, అంటే బాగా లెక్కలు వేయడం తెలిసిన వాళ్ళు, అంటే అంచనాలు వేయటం, లెక్కలు కట్టడం, ఇంత ఉంది ఈరోజు ఇన్ని కేసులు ఉన్నాయి, రేపు ఇన్ని కేసులు అంచనా కట్టిన అట్లాంటి లెక్కలు వేసే మ్యాథమెటిషియన్ కావచ్చు, లేకపోతే ఈ నెక్స్ట్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ ఎక్స్పర్ట్స్, అంటే ఈ యొక్క ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఈ యొక్క ఏదైతే అంటువ్యాధులకు సంబంధించినటువంటి డిసీజ్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, అలాంటి వాటితో ఒక డిపార్ట్మెంట్ అనేది, ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారనమాట. మ్యాథమెటికల్ మోడలింగ్ ద్వారా, అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మ్యాథమెటిక్స్ ద్వారా లెక్కల విధానం, లెక్కింపు చేసే విధానం ద్వారా ఈ యొక్క పెండమిక్ సంబంధించిన అంచనా వేయాలి, ఫోర్కాస్ట్ చేయాలి. అంటే దీర్ఘకాలంలో జరగబోయే యొక్క ఏవైతే లెక్కలు అనేవి, గణాంకాలు అనేవి అంచనా వేయాలి అనే అంశం అనేది గుడ్ టైడింగ్స్ అనమాట. ఒక మంచి న్యూస్ అనమాట. అంటే మంచి విషయ సమాచారం అనమాట. దీనికి సంబంధించి వార్తలకు సంబంధించిన మంచి వార్త అనమాట ఇది. బై దేర్ ఎస్టిమేట్, ఇండియా పాస్డ్ ఇట్స్ COVID-19 పీక్ ఇన్ సెప్టెంబర్ అండ్ ద డెడ్లైన్ ఇన్ ద ఓవరాల్ కేస్ లోడ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఫర్ నియర్లీ ఏ మంత్ నౌ ఈజ్ టు కంటిన్యూ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎస్టిమేట్ లెక్కల ప్రకారం ఏంటంటే ఈ యొక్క COVID-19 అనేది సెప్టెంబర్ నెలలో చాలా వరకు పీక్గా ఉంది. అంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి అనమాట. ఈ కౌంట్ అనేది, లెక్కలు అనేవి మనం కనుక చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. కేసులు నమోదయ్యే కౌంట్ అనేది తర్వాత ఈ యొక్క డిక్లైన్ అవుతూ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది అన్నమాట. కేసు లోడ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క ఒక నెల రోజుల నుంచి చూస్తే కనుక కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది అన్నమాట. యాక్టివ్ కేసెస్ అబౌట్ 7.5 lakh నౌ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రాప్ బిలో 50,000 బై డిసెంబర్. అంటే ఇప్పుడు ఏదైతే యాక్టివ్ కేసులు అనేవి మన భారతదేశంలో 7.5 లక్షల యాక్టివ్ కేసులు అనేవి ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్, అంటే వీళ్ళు ఈ యొక్క కమిటీ అంచనాల ప్రకారం ఏంటంటే డిసెంబర్కి వచ్చేసరికి ఈ కేసులు అనేవి 50,000 కన్నాకి తక్కువగా పడిపోతాయి అనమాట. అండ్ బై ఫిబ్రవరి ద పెండమిక్ ఈజ్ లైక్లీ టు ఎక్స్టింగ్విష్ ఇట్స్ సెల్ఫ్ విత్ ఓన్లీ మినిమల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు ఏదైతే డిసెంబర్లో 50,000 కన్నా తక్కువ అవుతాయి, తర్వాత ఫిబ్రవరి వచ్చే టయానికి పూర్తిగా ఇది ఈ యొక్క అంతమొందిస్తుంది అనమాట. ఈ యొక్క అంటే ఎక్స్టింగ్విష్ అంటే ఏంటంటే పూర్తిగా అంతమొందించడం, లేకపోతే పూర్తిగా వ్యాధి అనేది లేకుండా పోద్ది అనమాట. ఎలా లేకుండా పోద్దంటే మినిమల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే చాలా తక్కువ సంఖ్యలో అనమాట. అంటే పూర్తిగా అంతమైపోదు, కొంతవరకు తక్కువ సంఖ్యలో ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. వైల్ ఇట్ ఈస్ రీజనబుల్ టు అస్యూమ్ దట్ ద 7-member కమిటీ హ్యాస్ బీన్ స్క్రూపులస్, ద caveat is that this is still a forecast based on mathematical modeling
అంటే ఇప్పుడు ఇదంతా కూడా రీజనబుల్ అనమాట. ఇదంతా కూడా ఈ యొక్క 7 మెంబర్ కమిటీ అనేది వీళ్ళు చెప్పడం కావచ్చు, లేకపోతే పూర్తిగా ఈ యొక్క ఏవైతే అంశాలనేవి చెప్పడం అనేది వాళ్ళ యొక్క 7 మెంబర్ టీమ్‌కి సంబంధించినటువంటి స్క్రూపులస్ అనమాట. స్క్రూపులస్ అంటే మనస్సాక్షికి లేకపోతే వాళ్ళ యొక్క యోగ్యతకు సంబంధించి అంటే వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, వాళ్ళ ఉన్న పొజిషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు కట్టే అంచనా లెక్కలకి యోగ్యత కలిగి ఉందన్నమాట ఈ యొక్క క్యాలిక్యులేషన్ అంతా. కానీ ఈ యొక్క మినహాయింపు కెవేట్ అంటే ఏంటంటే మినహాయింపు అనమాట. ఇవి ఫోర్కాస్ట్ అనేది పూర్తిగా ఎలా ఉందంటే దీన్ని ఎలా మినహాయించాలి అంటే మ్యాథమెటికల్ మోడలింగ్ ప్రకారం అంటే ఈరోజు ఇన్ని కేసులు ఉన్నాయి, రేపు ఇలా తగ్గుతుంది. మనం ఒక ఏదైతే పర్సంటేజ్ ప్రకారం మనం కనుక చూసుకుంటూ పోతే ఈ యొక్క డిక్రీజింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క మ్యాథమెటికల్గానే దీన్ని మినహాయింపు చేయాలి. అంతేగాని మన సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఇలా మినహాయింపులు అనేది ఇవ్వకూడదు అనమాట. దేర్ ఆర్ సమ్ స్ట్రాంగ్ అజంప్షన్స్, కొన్ని అంటే బలమైనటువంటి యొక్క అంచనాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏవైతే ఊహాగానాలు ఎజంప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ద డిక్లైన్ విల్ కంటిన్యూ ఓన్లీ ఇఫ్ దేర్ ఆర్ నో మేజర్ మ్యూటియేషన్ డ్యూరింగ్ వింటర్, ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ ఆర్ డ్యూరబుల్ అండ్ కరెంట్ రెస్ట్రిక్షన్స్ ఆర్ మెయింటైన్డ్. అంటే ఇప్పుడు ఏదైతే మనకు చూస్తే కనుక ఈ యొక్క డిక్లైన్ అనేది రోజు రోజుకి ఈ కేసుల సంఖ్య అనేది తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మేజర్ మ్యూటేషన్ డ్యూరింగ్ వింటర్, ఈ యొక్క చలికాలం సీజన్లో యొక్క మ్యూటేషన్ అనమాట. అంటే మ్యూటేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క క్రిమి అభివృద్ధి చెందే సమయం అనేది లేదు. దాంతోపాటు ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ అనమాట, మన శరీరంలో కనుక ఈ యొక్క క్రిమిని చంపగలిగే యాంటీబాడీస్ కనుక ఉంటే కనుక అవి బాగా మనుగడలో, డ్యూరబుల్ అంటే ఏంటంటే మనుగడలో ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో మనుగడలో ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క కరెంట్ రెస్ట్రిక్షన్స్ అనమాట, ఈ యొక్క మనం ఏవైతే కరెక్ట్గా కొంతవరకు ఏంటి జాగ్రత్తగా ఉంటున్నాం, ఏది మాస్కులు ధరించడం కావచ్చు, లేకపోతే కొంత హైజీనిక్గా ఉండటం కావచ్చు, శానిటైజర్ యూజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఈ యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది వీటన్నిటి కారణాల వల్ల. దేర్ వుడ్ బి నో సిగ్నిఫికెంట్ గెయిన్ ఫ్రమ్ ఏ స్ట్రిక్ట్ లాక్డౌన్ బియాండ్ ద డిస్టింక్ట్ లెవెల్ అండ్ కరెంట్ కంటైన్మెంట్ మెజర్స్ వుడ్ సఫీస్ experts if there are local outbreaks that threaten to overwhelm healthcare facilities there. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క లాక్డౌన్ ఏవైతే ఉన్నాయో మన స్ట్రిక్ట్ లాక్డౌన్స్ అనికే వెళ్ళాం, దానివల్ల పెద్దగా మనకు ఒరిగింది లేదన్నమాట, సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఏమి రాలేదన్నమాట. కాకపోతే సిగ్నిఫికెంట్ లెవెల్స్ ఏమి రాలేదు, కానీ డిస్టింక్ట్ లెవెల్లో అంటే సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఏమి రాకపోయినప్పటికంటే ఎక్కువ సంఖ్యలో మనం ఆశించినంత సంఖ్యలో స్థాయిలో మనకు ఎక్కువ ప్రయోజనం కలగలేదు, కానీ కొంత విభిన్నమైనటువంటి లెవెల్లో మాత్రం కొంతవరకు ప్రయోజనాన్ని కలిగించింది అనమాట. సో ఇప్పుడు మన కరెంట్ కంటైన్మెంట్ అనేది మనకు ఏవైతే ఉన్నాయో అదుపు చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మెజర్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో అవి సరిపోతాయి అనమాట. ఏవైతే ఈ యొక్క మాస్కులు వాడటం, ఏదైతే హైజీనిక్గా ఉండటం, మంచి పోషకాహారం తీసుకోవడం, ఇవి సరిపోతాయి. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే అంటే మనం రాబోయే కాలంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ లోకల్గా కనుక ఇది అవుట్ బ్రేక్ అయితే కనుక దానివల్ల ఆ ప్రమాదం అనేది ఈ యొక్క అధికంగా ఓవర్వెల్మెంట్ అంటే అధికమైనటువంటి ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద పడే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మళ్ళీ అది తిరగబెడితే కనుక దేర్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో షోడ్ ఏ పీక్ బై జులై లేటెస్ట్ with anything from 6 to 15 times the existing infections had there been no lockdown or if it had been delayed to April. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి లెక్క ప్రకారం మనం చూసుకుంటే జూలై నెలలో అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి, పీక్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే ఏదైతే 6 to 15 టైమ్స్ అనేది ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ యొక్క లాక్డౌన్ అనేది మనం ఈ యొక్క ఏప్రిల్లో కాకుండా అంటే మార్చిలో కాకుండా కొంతవరకు నిదానం చేసి ఏప్రిల్లో కనుక పెడితే ఇప్పుడున్న కేసులు అంటే జూలైలో లేటెస్ట్ లెక్కల ప్రకారం ఆ లెక్కలు చూస్తే ఇప్పుడున్న ప్రకారం చూస్తే కనుక 6 నుంచి 15% ఎక్కువ కేసులు అనేవి నమోదయ్యి ఉండే అనమాట. ది పర్పస్ ఆఫ్ ద పెండమిక్ మోడలింగ్ అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, ఆ యొక్క లాక్డౌన్ వల్ల మనకి ఏం ఒరిగింది లేదని చెప్పేసి మ్యాథమెటికల్గా చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు థియరిటికల్గా ఏదైతే ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఒకవేళ ఆ యొక్క లాక్డౌన్ అనేది మార్చిలో పెట్టారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మార్చిలో పెట్టకుండా ఏప్రిల్లో కనుక పెట్టినట్లయితే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ మనం ఇప్పుడు ఏవైతే కేసులు నమోదవుతున్నాయని కౌంట్ చెప్తున్నామో దానికి 6 నుండి 15 రెట్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. ఇందాక మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం ఇప్పుడేమో పూర్తిగా ఈ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట. ది పర్పస్ ఆఫ్ ద పెండమిక్ మోడలింగ్ ఈజ్ టు జనరేట్ ఏ ప్రాబబిలిస్టిక్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్ and mathematical modeling has become a popular creative exercise with several models and forecast being made available on reprint servers and pending peer review. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైనా పెండమిక్ మోడలింగ్ అనేది జనరేట్ ఎందుకు చేస్తారు అంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఫ్యూచర్లో ఈ యొక్క ప్రాబబిలిటీ అంటే ఏదైతే ప్రాబబిలిస్టిక్ అనమాట అంటే ఎలా ఉండబోతుంది, ఎంతవరకు ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుంది
అనే దాని గురించి ఓవర్వ్యూ అనే దానికోసం ఈ యొక్క పెండమిక్ మోడలింగ్స్ అనేవి చేస్తారు. అందులో అలాంటి మోడలింగ్స్లో మ్యాథమెటికల్ మోడలింగ్ కూడా ఒకటనమాట. ఈ యొక్క మ్యాథమెటికల్ మోడలింగ్లో ఎలాంటి విధానాలు ఉంటాయంటే వీళ్ళు పాపులర్గా ఉంటాయి, ప్రఖ్యాతి చెందినటువంటి అంచనాలు ఉంటాయి. తర్వాత పాటు క్రియేటివ్ ఎక్సర్సైజ్, కొన్ని ఎక్సర్సైజ్ అనేవి వీళ్ళు సొంతగా చేస్తారనమాట. ఇలాంటి అంచనాలు వేయడానికి కొన్ని ఎక్సర్సైజ్లు అనేవి చేస్తారు. దాంతోపాటు వీళ్ళు రకరకాలైనటువంటి మోడల్స్ వాడతారు. తర్వాత ఈ యొక్క ఫోర్కాస్ట్లు కూడా అంచనాలు కూడా వేస్తారనమాట. ఏది ఈ యొక్క రీప్రింట్ సర్వర్స్ కావచ్చు, పెండింగ్ పీర్ రివ్యూస్, అంటే ఆల్రెడీ ఇప్పటివరకు పీర్గా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అంచనా వేసి వీటికి సంబంధించినటువంటి లెక్కలు అనేవి ముందే అంచనా వేస్తారనమాట. ద లేటెస్ట్ మోడల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి పబ్లిష్డ్ ఇన్ ద ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దిస్ వీక్, బట్ ఇట్ అపియర్స్ టు బి ఏ క్వాంటిడియన్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క లేటెస్ట్ మోడల్ అనేది దేంట్లో ఫస్ట్ అంటే ఈ యొక్క పబ్లిష్ అయింది అంటే ఇండియన్ జర్నల్లో పబ్లిష్ అయిందనమాట. ఏదైతే ఉందో మనకు అంటే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే దాంట్లో ఈ యొక్క వారంలో పబ్లిష్ అయిందనమాట. కానీ ఇది ఏంటి అంటే ప్రతిరోజు వచ్చే ఎక్సర్సైజ్ అనమాట. మనకు రోజు ఏవైతే ఉందో క్వాంటిడియన్ అంటే ఏంటంటే ప్రతిరోజు రిపీట్, అంటే రోజు జరుగుతున్నటువంటి అంశం అనమాట. ఇది రోజు జరుగుతున్నటువంటి ఒక ఎక్సర్సైజే ఉంది. ఆ ఎక్సర్సైజ్ని వీళ్ళు ఏం చేశారు, ఒక వీక్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెడికల్ రీసెర్చ్లో ఏదైతే జర్నల్లో దీన్ని రిలీజ్ చేశారనమాట. ద డేటా సెట్స్ ఇట్ హ్యాస్ రిలైడ్ ఆన్ ఆర్ publicly available and the modeling employs a category of models called CEIR that estimates within a population those are susceptible, exposed, infected and recovered. అంటే ఇప్పుడు ఈ యొక్క డేటా సెట్స్ అనేవి ఇప్పుడు మనకు పూర్తిగా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క డేటా నుంచి వీటి యొక్క మ్యాథమెటికల్ మోడల్ ద్వారా వచ్చినటువంటి యొక్క డేటా అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే ఈ యొక్క పబ్లిక్లీ అవైలబుల్ మోడల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే కేటగిరీ మోడల్స్ అనమాట. ఆ కేటగిరీ మోడల్స్ ఏంటి అంటే SCRI అనే మోడల్స్ అనమాట. ఈ యొక్క SCRI అంటే ఏంటి, ఎస్ అంటేనేమో ససెప్టబిలిటీ అనమాట. అంటే ఈ యొక్క వ్యాధికి ఎంత తొందరగా వీళ్ళు లోబడిపోతారు, అంటే వ్యాధి అనేది ఎంత తొందరగా, అంటే వీళ్ళకి ఏదైతే రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది అనమాట, అలాంటిది ససెప్టబుల్. తర్వాత ఎక్స్పోజ్డ్, కొంతమంది ఏంటి వాళ్ళకి రోగనిరోధక శక్తి ఉన్నా కానీ వ్యాధికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అది. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ అనమాట, వ్యాధి అనేది సంక్రమించే విధానం అనేది. తర్వాత రికవర్డ్, వీళ్ళందరితో పాటు లాస్ట్ స్టేజ్ ఏంటి, వీళ్ళందరికీ ఒక ఇవన్నీ కూడా మనకు వ్యాధి సంక్రమించే విధానం గురించి చెప్పాడు. తర్వాత ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడుతున్నారు, రోగం అనేది ఎలా తగ్గించుకుంటున్నారు అనే అంశాల ఆధారితంగా ఈ యొక్క మోడల్ అనేది, ఈ యొక్క డేటా అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ డేటా దట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాన్ ఇన్పుట్ అండ్ relies as much on simplifying assumptions that sacrifice some complexity for comprehensive, but there is nothing to suggest from what is known about the exercise that it is more likely to be true than similar estimates from score of models the world over the subscribe to a certain degree of rigor. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ అనేది మనం చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ డేటా మీద, ఏదైతే సరైనటువంటి డేటా మీద మనం ఎక్కువగా డిపెండెంట్ అయి ఉండాలి, పూర్తిగా ఆధారపడుతూ ఉండాలి. ఆ యొక్క ఇన్పుట్స్ అనేవి రిలేస్ అనమాట. అవి దేని మీద ఆధారపడి, రిలే అనగానే ఆధారపడతాం అనమాట. రిలేస్ అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటుంది, ఈ యొక్క సింప్లిఫైయింగ్ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేయాలి. ఎక్కువగా ఊహాగానాలు పోకుండా నిజమైనటువంటి అంశాలు చూడాలి. దాంతోపాటు అలా అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఊహాగానాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఏదైతే ఉంటుందో, అంటే కష్టతరమైనటువంటి విధానాలు ఏవైతే, సమగ్రమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సజెస్ట్ చేయలేమన్నమాట. సో వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ అంతా కూడా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క సిమిలర్ ఎస్టిమేట్స్ అనమాట, ట్రూ దాన్ సిమిలర్ ఎస్టిమేట్, అంటే నిజమైనటువంటి అలాంటి దాన్ని సరిపోలే ఎస్టిమేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యాధి ఎలా ఉందో దాని తీవ్రతను సరిపోల్చే యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాల ద్వారానే ఈ యొక్క మోడల్స్ అనే వాటిని మనం ఏవైతే చేయాలా, సబ్స్క్రైబ్ అంటే వాటి గురించి తయారు చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమంటే మనకు సరైనటువంటి ఈ యొక్క రిగర్, అంటే కఠినమైనటువంటి మనకు యొక్క ఏవైతే అంటే ఆ యొక్క తీవ్రత అనేది మనకు సరిగా అర్థమవుతుంది అనమాట. Experts associated with the pandemic have reiterated many times that mathematical model ought not be taken literally. సో ఈ యొక్క పెండమిక్కి సంబంధించినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా అంటే పునరుద్ఘాటించి మరీ చెప్తున్నారనమాట. ఈ యొక్క మ్యాథమెటికల్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని వేళలా తీసుకోవడం అనేది, లిటరల్గా దాన్ని అంచనా వేయడం అనేది సరైనటువంటి విధానం కాదని వాళ్ళు చెప్తూనే ఉన్నారనమాట. The latest assessment too should then be used not to critic or justify past decisions but dwell more on the future. అంటే ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ అసెస్మెంట్, అంటే ఈ యొక్క మ్యాథమెటికల్ మోడల్ ద్వారా మనం ఏవైతే అంచనాలు మనం వచ్చామో ఆ అంచనాలు అనేవి మనకు ఎలా ఉపయోగపడాలి అంటే
కొత్త విధానాలు ఫ్యూచర్లో బాగుపరిచే విధంగా ఉండాలే తప్పితే ఏదైతే పాత అంశాలు పాత సిద్ధాంతాలు కావచ్చు మనం ఇంత ముందు తీసుకున్న నిర్ణయాల్ని మనం విమర్శించడమో లేకపోతే దాన్ని జస్టిఫై చేయడం దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది అనే అంశాన్ని మనం ధృవీకరించడానికి ఉపయోగించకూడదనమాట. రాబోయే కాలంలో జరగబోయే నష్టాన్ని ఆపడానికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ ద మోడల్ suggests that the pandemic would extinguish by February with a dramatic dip by December, then should the accelerated clinical trials of potential vaccine be top priority. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన యొక్క మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం వీళ్ళు యొక్క ఇన్స్టాన్స్ ఏదైతే ఈ సందర్భంలో చెప్పినటువంటి కొన్ని అంశాల ప్రకారం ఈ యొక్క వ్యాధి అనేది ఫిబ్రవరికి పూర్తిగా అంతమొందించబడుతుంది. దాంతోపాటు ఈ యొక్క డిసెంబర్లో మనం ఏమైనా చూస్తే ఈ యొక్క డ్రామాటిక్గా నాటకీయంగా ఈ యొక్క వ్యాధి యొక్క తీవ్రత అనేది డిప్ అనమాట తగ్గిపోతుంది అని చెప్తే గనక వీళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ కోసం ఎంతో కష్టపడి ఇంత ప్రయారిటీ ఇవ్వటం అనేది అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అవసరం అనే ప్రశ్ననే తలెత్తుంది అనమాట. మ్యాథమెటికల్ మోడల్స్ టు బీ యూజ్ఫుల్ మస్ట్ induce a policy or behavioral changes to avoid their own worst case scenarios, and this latest assessment must be seen no more no less as a tool to this end. అంటే ఇప్పుడు మ్యాథమెటికల్ మోడల్ అనేది చాలా వరకు మనకు ఉపయోగాత్మకంగా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ఏవైతే పాలసీలు తయారు చేయడానికి కావచ్చు లేకపోతే బిహేవియరల్ చేంజెస్ కావచ్చు అంచనాలు ఏవైతే మార్పులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో తర్వాత ఎవైతే దేర్ ఓన్ వాస్ట్ కేసెస్ అనమాట. అంటే వాస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ లేటెస్ట్ మనకు సంబంధించినటువంటి అసెస్మెంట్ అనేది మనకు వచ్చినటువంటి అంచనా అనేది మనం ఎలా చూడాలి మనం ఎలా చూడాలి అంటే నో మోర్ అంటే పెద్దగా ఎక్కువగా మరీ దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, అలానే దీన్ని తీసిపడేయకూడదు అనమాట. దీన్ని జస్ట్ ఎలా చూడాలా ఒక టూల్ లాగా ఏదైతే పనిముట్లాగా ఏదైతే వ్యాధికి సంబంధించినటువంటి చివరి కాలంలో ఒక పనిముట్లాగా మాత్రమే దీన్ని చూడాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం ఏంటంటే డిసెంబర్కి వ్యాధి అనేది పూర్తిగా పడిపోతుంది. తర్వాత ఏదైతే ఫిబ్రవరి టయానికి అంటే చాలా వరకు జీరో కాకపోయినా కానీ చాలా వరకు కేసులు అనేవి అంతమందిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి మ్యాథమెటికల్ మోడల్ అంచనా అనమాట. వీళ్ళ అంచనా ప్రకారం ఎట్లా చేస్తున్నారు, ఏదైతే రోజు యాక్టివ్ కేసులు అనేవి సెప్టెంబర్లో ఎక్కువగా ఉన్నాయి, అక్టోబర్లో ఎలా ఉన్నాయి తగ్గుతూ వస్తున్నాయి అనమాట. ఆ తగ్గుముఖాన్ని పట్టే వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నారు. ఆ తగ్గుదల అనేది అలానే ఉంటుందా, కంటిన్యూ అవుతుందా, తరుగుతుందా అనేది మనం చెప్పలేము. మనం ఆల్రెడీ దక్షిణ కొరియాలో మనం చూసాం. దక్షిణ కొరియాలో ఏమైంది, పెండమిక్ అనేది మళ్ళీ తిరగబెట్టింది. సో అలాంటి పరిస్థితుల గురించి ఈ మ్యాథమెటికల్ మోడల్ అనేది మాట్లాడదనమాట. సో ఈ పెండమిక్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఈ మ్యాథమెటికల్ మోడల్ అనేది అంత మనం సరైనది కాదు, దాన్ని ఎక్కువ అంచనా వేయకూడదు. దాని అంచనాలే కనుక కరెక్ట్ అయితే కనుక మనం ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ సంబంధించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో ఈ మ్యాథమెటికల్ మోడల్ని మనం ఏంటంటే ఫోర్కాస్ట్ రాబోయే కాలంలో అంచనా వేయడానికి ఒక టూల్ లాగా ఉపయోగించుకోవాలి తప్పితే పూర్తిగా దాని మీద ఆధారపడి మనం మనం ఏదైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి పక్కన పడేయకూడదని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద నీట్ ఛాలెంజ్. ఇప్పుడు మనకు నీట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది అది ఒక ఛాలెంజ్ అనమాట. ఎలా తయారైందంటే అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నీట్ అనేది లేదనమాట. అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల విద్యార్థులకి ఈ నీట్ అనేది అవైలబిలిటీలో ఉండేవి లేదనమాట. ఎలాగా ఈ నీట్ అనేది ఉన్న సిలబస్ కరిక్యులం అనేది మనం ఎలా చూస్తే పూర్తిగా బాగా వాళ్ళ విద్యా విధానం అనేది బాగా ఎక్కువ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా చిన్నప్పటి నుంచి బాగా చదివే వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి అనుకూలించే విధంగా ఉంది. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ లేకపోతే ట్రైబల్ ఏరియాలో కానీ విలేజెస్లో చదివే పిల్లలకి అనుకూలంగా లేదని చెప్పే ఆర్టికల్ అనమాట. యాజ్ నీట్ ప్రోగ్రెసెస్ స్టేట్ మస్ట్ టేక్ అఫర్మేటివ్ యాక్షన్స్ టు ప్రొటెక్ట్ వీకర్ సెక్షన్స్. అంటే ఇప్పుడు ఈ నీట్ అనేది మళ్ళీ దీనికి అభివృద్ధి చెందింది. ప్రోగ్రెసెస్ అంటే వ్యాధి సమయంలో అభివృద్ధి చెందిందనమాట. ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా సకారాత్మకమైన ఎఫర్మేటివ్ అంటే సకారాత్మకమైనటువంటి చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. దేనికోసం ఈ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళకి సకారాత్మకమైనటువంటి సహాయాత్మకమైనటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఇన్ ఏ ఇయర్ వెన్ మేర్లీ ఎగ్జిక్యూటింగ్ the norm becomes an achievement, the conduct of 2 rounds of NEET, attendance at the test and the publication of result all in the face of resistance from certain states can presumably count as achievements. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నామ్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక నీట్ అనేది ఒక అచీవ్మెంట్ అనేది సాధించింది అనమాట, ఒక విజయాన్ని సాధించిందని చెప్పొచ్చు అనమాట. ఎందుకని వీళ్ళు 2 రౌండ్ల ఆఫ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. 2 సార్లు ఎగ్జామ్స్ అనేది 2 రౌండ్స్లో నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. దాంతోపాటు దాని అటెండెన్స్ అనేది మెయింటైన్ చేసే విధంగా చూసుకున్నారు. దాంతోపాటు రిజల్ట్స్ అనేవి కూడా పబ్లిష్ చేశారు. రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేసి
పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సర్టెన్ స్టేట్స్ అనేవి చాలా వరకు ఈ యొక్క అంశానికి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సంబంధించి చాలా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఈ ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి ఒక విజయాన్ని అచీవ్మెంట్ అనేది సాధించారనమాట. ద రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ లాస్ట్ వీక్ అండ్ ద టాప్ స్కోర్ was a perfect 720 scored not by one but two students who will have their choice of college in the undergraduate medical program. అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి మనకు లాస్ట్ వీక్లో డిక్లేర్ అయినాయి అనమాట. దీంట్లో టాప్ స్కోర్ అనేది మనం గినక చూస్తే పర్ఫెక్ట్గా 720 అనేది టాప్ స్కోర్గా వచ్చింది. అది ఒకడికే రాలేదు, ఆ యొక్క మార్కులనే ఒక పిల్లోడికే కాకుండా ఇద్దరు పిల్లలకు వచ్చినాయి అనమాట. సో ఇక ఈ స్కోర్ ఉపయోగం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఈ స్కోర్ను ఉపయోగించుకొని వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి మెడికల్ ప్రోగ్రామ్కి వాళ్ళు నచ్చిన కాలేజ్ అనేది ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ద డెసిషన్ టు కండక్ట్ ద ఎగ్జామ్ వెన్ దేర్ వాజ్ అ సర్టనిటీ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు రీచ్ ద సెంటర్స్ was probably bold, though it had not factored in the lowest common denominator. అంటే ఇప్పుడు ఈ యొక్క డెసిషన్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకున్నారంటే ఈ యొక్క అనిశ్చిత కాలంలో, ఈ యొక్క ఏదైతే కోవిడ్-19 అనేటువంటి వ్యాధి యొక్క సమయంలో అనిశ్చితి ఏర్పడినటువంటి సమయంలో వీళ్ళకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఎబిలిటీ అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి వాళ్ళు ఎలా వస్తారు, తర్వాత వాళ్ళు ప్రాబబ్లీ ఏదైతే ఉందో కొంతవరకు ధైర్యంగా ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. ఏవైతే కొన్ని డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో లోయెస్ట్ కామన్ డినామినేటర్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కన పెట్టారనమాట. బట్ దెన్ ద నీట్ ఈజ్ నాట్ అబౌట్ క్యాటరింగ్ టు ద లోయెస్ట్ కామన్ డినామినేటర్. It is avowedly about standardizing medical education, ensuring the quality of medical graduates who will hopefully go on to serve society. అంటే ఇప్పుడు ఈ యొక్క నీట్ అనేది ఏంటి అంటే ఈ యొక్క లోయెస్ట్ కామన్ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పడేయడానికి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క ఎగ్జామ్ని ఎందుకంటే కండక్ట్ చేసింది ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక స్టాండర్డైజింగ్ అనమాట. అంటే ఒక బలమైనటువంటి యొక్క విద్యా విధానం, మెడికల్ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విద్యా విధానం అనేది తీసుకురావాలని చెప్పేసి దాని యొక్క ఓవుడ్ అనమాట, దాని యొక్క ఆశాభావంతో మాత్రమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ మెడికల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళు దేనికి ఉపయోగపడతారో రాబోయే కాలంలో ఈ సమాజాన్ని వాళ్ళకు హోప్ఫుల్గా వాళ్ళే సర్వ్ చేసేది, ఈ సమాజానికి సహాయం చేసేది, ఈ సమాజాన్ని కాపాడేది, లేకపోతే ఈ యొక్క సమాజంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను కాపాడేది వాళ్ళే. కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ పీపుల్ అనేది తీసుకురావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. వర్కింగ్ విత్ ద ఐడియల్ ఆఫ్ రైజింగ్ ద క్వాలిటీ ఈజ్ క్లియర్లీ ఏ లేబరస్ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఈజ్ బౌండ్ టు బీ uneven at the start, even if all states have begun to level the playing field. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఐడియా అనేది మనం రోజుకు చూస్తుంటే కనుక ఈ యొక్క రైజింగ్ ద క్వాలిటీ అనేది మనకు చెయ్యాలి, మంచి క్వాలిటీ యొక్క విద్యా విధానం అందించాలా. క్వాలిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బయటికి తీసుకురావాలంటే ఈ యొక్క లేబరస్ అనమాట, అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం అనమాట. దాంతోపాటు ఎక్కువగా సమయాన్ని తీసుకునే విధానం కూడా, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట, సమయాన్ని ఎక్కువగా తీసుకునే విధానం కూడా. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క మనం ఏంటంటే ఈ యొక్క అనీవెన్ స్టార్ట్ అనేది, అంటే అసమానతలతో అందరూ ఒకేసారి స్టార్ట్ చేయాలి. అనీవెన్ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అన్ని ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు అనేవి మనం జనగా చూసుకుంటే ఈ యొక్క ప్లేయింగ్ అంటే అన్ని లెవెల్స్లో, అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో నుంచి మెడికల్ సీట్ వచ్చే వరకు, మెడికల్ నుంచి వైద్యు అంటే ఆ యొక్క చదువు నుంచి బయటపడేంత వరకు అన్ని లెవెల్స్లో కూడా మంచి ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ప్రభావవంతమైనటువంటి విధానాన్ని అనుసరించినప్పుడు మాత్రమే మనం ఇలాంటి ఫలితాలనే పొందొచ్చు అనమాట. డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ బీన్ allowed to offer their own education system, different streams with varying standards and pedagogies, and need bring in an overarching single syllabus not all have access to. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు రకరకాల స్టేట్స్ అనేవి రకరకాల విద్యా విధానాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క సొంత ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు రకరకాల పెడిగోగీస్ అంటే ఏంటంటే ఈ యొక్క సిలబస్ అనమాట, కరిక్యులం అనమాట ఏదైతే ఉందో ఆ విద్యా విధానానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు నీట్ అనేది ఏం చేసింది, వీటన్నిటిని ఓవరాచింగ్ వీటన్నిటిని పక్కన పడేసి సింగిల్ సిలబస్ అనేది తీసుకొచ్చింది. ఈ సింగిల్ సిలబస్ అనేది అందరూ కూడా యాక్సెస్ చేసుకోలేరు. ఈ యొక్క వీళ్ళు పెట్టినటువంటి సింగిల్ సిలబస్ అనేవి అన్ని రాష్ట్రాల వాళ్ళు చదవలేని విధంగా ఉందన్నమాట. ఎందుకని ఇప్పుడు మన భారతదేశంలోనే రకరకాల రాష్ట్రాలు అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ అభివృద్ధి చెందిన రాష్ట్రం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవి యొక్క విద్యా విధానంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ వేరు.
ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి వాళ్ళ స్టాండర్డ్స్ వేరనమాట. వాళ్ళ స్టాండర్డ్కి వీళ్ళ స్టాండర్డ్కి కామన్గా వీళ్ళు ఇప్పుడు ఏంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇది అనేది అందరినీ వీళ్ళు ఫుల్ఫిల్ చేయదనమాట. దేర్ ఇన్ బిగిన్ ద ఇన్ఈక్వాలిటీస్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇప్పుడు అసమానతలు అనేవి మొదలైనాయి అనమాట. స్టూడెంట్ ఇన్ సర్టైన్ సర్కమ్స్టాన్సెస్, పూర్ లివింగ్ ఇన్ రిమోట్ యాక్సెస్ అండ్ డిసడ్వాంటేజ్డ్ ఫర్ ఇన్స్టాన్స్ and in a certain board of education, state board for instance, will remain at a disadvantage as a result of this. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు ఇన్ఈక్వాలిటీస్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. స్టూడెంట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే కొన్ని సర్టైన్ సర్కమ్స్టెన్సెస్ కొన్ని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క పర్యవసానాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పూర్ లివింగ్ కండిషన్స్ కావచ్చు, రిమోట్ యాక్సెస్ ఏరియాస్ అంటే వాళ్ళకు ఏదైతే ఉందో విద్య అనేది ఎక్కువగా అందుబాటులో లేని డిసడ్వాంటేజ్ ప్లేస్లో ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఫర్ ఇన్స్టాన్సెస్ అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఈ యొక్క విద్య అనేది అంటే ఈ యొక్క నీట్లో కాంపిటీషన్లో పోటీ చేసేంత సామర్థ్యం ఉండదు. తర్వాత కొన్ని బోర్డు ఎగ్జామ్స్ స్టేట్ బోర్డ్స్ అనమాట. అన్ని స్టేట్ బోర్డు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆంధ్ర, కేరళ, తమిళనాడు అనేవి అన్ని బోర్డు ఎగ్జామ్స్ అనేవి ఇలా వీటితో సమానంగా ఉండవు అనమాట. అలాంటి బోర్డు ఎగ్జామ్స్ కొన్ని ఇన్స్టాన్సెస్ సందర్భాల్లో అనమాట. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటి అంటే డిసడ్వాంటేజ్ అనమాట, ఉపయోగం లేకుండా లేని వాళ్ళుగా తయారవుతున్నారు అనమాట. ఈ యొక్క రిజల్ట్స్కి ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈవెన్ యాజ్ అ స్కోర్ షోర్స్ అండ్ overall improvement over the years, states must not rest in their endeavor to ease the access to and enhance students' ability to clear the test successfully even without the need to spend much on coaching classes. అంటే ఇప్పుడు ఏవైతే రోజుకి మనం చూస్తే ఈ యొక్క స్కోర్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి అనమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సంవత్సరానికి ఈ యొక్క స్కోర్ అనేది పెరుగుతూనే వస్తుంది అనమాట. కానీ అయినప్పటికీ కూడా రాష్ట్రాలు అనేవి వాళ్ళు ఏవైతే ప్రయత్నం ఎండీవర్ అంటే ప్రయత్నం అనమాట, ఏదైతే ఈ యొక్క యాక్సెస్ టు ఏవైతే ఈ యొక్క స్టూడెంట్స్కి యొక్క విధానాన్ని అంటే ఈ యొక్క చదువును అందించడం కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి సరైనటువంటి యొక్క అంశాలని పెంపొందించడం ఎన్హాన్స్ చేయడం కావచ్చు, తర్వాత ఈ యొక్క టెస్ట్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఏవైతే ఈ యొక్క కోచింగ్ అంటే యొక్క ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండానే కోచింగ్ క్లాసెస్ ఇచ్చే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది పాటించాలన్నమాట. సర్టెన్ మెజర్స్ ఇంక్లూడింగ్ తమిళనాడు's మూవ్ టు రిజర్వ్ 7.5% ఆఫ్ MBBS సీట్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ who clear NEET running state sponsored free or heavily subsidized coaching programs and a reassessment of the regional state syllabus will all enable a more equitable scenario. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం అనేది మనం గినా చూస్తే పూర్తిగా 7.5% రిజర్వేషన్ అనేది ఈ యొక్క MBBS సీట్లలో ఇచ్చిందనమాట. ఎవరికి ఇచ్చింది? ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారో ఆ విద్యార్థులు వాళ్ళు కనుక నీట్ ఎగ్జామ్ని క్లియర్ చేస్తే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 7.5% ఒక మెడికల్ కాలేజీల యొక్క సీట్ అనేవి వీళ్ళ కోసం రిజర్వ్ చేశారనమాట. దాంతోపాటు స్టేట్కి సంబంధించినటువంటి కొంత స్పాన్సర్డ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టి నడిపించే కొన్ని హెవీలీ సబ్సిడైజ్ కోచింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క రిసెట్మెంట్ అనమాట అంటే తిరిగి పునరుద్ఘాటించే అంశాలు ఏవైతే ఉన్నాయో రీజనల్ స్టేట్ సిలబస్ సంబంధించి, తర్వాత ఈ యొక్క ఈక్విటబుల్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో అంటే అందరికీ సమానత్వాన్ని తీసుకొచ్చే కొన్ని అంశాలు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏంటి అంటే వీళ్ళు ఏవైతే కొన్ని చర్యలు అనేవి తీసుకుంటున్నారనమాట. ఇఫ్ కోచింగ్ కెన్ హెల్ప్ బ్రిడ్జ్ ద యానింగ్ గ్యాప్, then the state could mandate that private coaching centers do not charge exorbitantly for conducting year-long coaching programs and even provide reasonable subsidies for certain groups of students. అంటే ఇప్పుడు కనుక ఈ యొక్క కోచింగ్స్ అంటే ఇప్పుడు మనకు ఏదైతే కోచింగ్ విధానం అనేది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వటం వల్ల ఏదైతే ఈ యొక్క పెద్ద గ్యాప్ ఏదైతే ఉందో, యానింగ్ గ్యాప్ అంటే యానింగ్ అంటే ఆవలింత అనమాట. ఈ యొక్క ఆవలింత చేసినప్పుడు మనకు పెదాలకి ఎంత పెద్ద గ్యాప్ అయితే వస్తుందో అలాంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయాలి. అంటే దానికి ఆ గ్యాప్ని ఏదైతే ఉందో పూరించాలి అంటే స్టేట్ అనేది ఖచ్చితంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు అన్యాయంగా ఎగ్జార్బిటెంట్లీ అంటే వాళ్ళు అన్యాయంగా ఏదైతే ఫీజులు వసూలు చేస్తున్నారో అలాంటి లాంగ్ ఇయర్స్ కోచింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఫీజులు ఏవైతే వసూలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఫీజులు ఎక్కువగా తీసుకొనియకుండా దాంతోపాటు వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తూ సర్టైన్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి వీళ్ళు సహాయం చేయాలన్నమాట. మీన్ వైల్ ద ఓవర్ ఎంఫసిస్ బై పేరెంట్స్ ఆన్ మెడిసిన్ యాజ్ ద ఓన్లీ కెరీర్ ఆప్షన్ for their wards and wanton politicization of NEET will merely serve to exacerbate the acute deficiencies of the process.
అంటే ఇప్పుడు మీన్వైల్ ఈ మధ్యలో మనం చెప్పాలి అంటే ఈ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే మరీ అతిశయోక్తిగా వ్యవహరిస్తున్నారు. ఓవర్ ఎంఫసైజ్ అంటే అతిశయోక్తి అనమాట. అతిశయోక్తిగా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే మెడిసిన్ అనేది ఒక్కది మాత్రమే వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి కెరీర్ ఆప్షన్గా వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. అది ఒక్కటే మార్గం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. మనం అభివృద్ధి చెందాలంటే చాలా దారులనే ఉన్నాయి. మెడిసిన్ ఒక్కటే మార్గం కాదనమాట. దాంతోపాటు ఏంటి ఈ యొక్క పొలిటిసైజేషన్ అంటే నీట్లో ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు అనే వాటిని తీసుకొస్తున్నారు. ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా తీవ్రత పెంచుతాయి. ఎగ్జార్బేట్ అంటే ప్రకోపం చేయడం, లేకపోతే తీవ్రతను పెంచుతాం అనమాట. ఏంటి ఈ యొక్క అంటే చాలా ఎక్కువ మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క డిఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లోపాలని ఎక్కువ ప్రాసెస్లో పెంచే విధంగా ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పాటు చేస్తాయి అన్నమాట. పెండమిక్ రిలేటెడ్ ఛాలెంజెస్ నాట్ విత్ స్టాండింగ్ ఫర్ అ ట్రూ పాజిటివ్ ఇంపాక్ట్ ఎనీ వెల్ఫేర్ స్టేట్ మస్ట్ బిల్డ్ సిస్టమ్ అరౌండ్ ద core ideas of equity of access and affordability, especially in education and health care. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ రిలీజియస్ ఛాలెంజెస్ మనకు చాలా ఉన్నాయన్నమాట. వాటితో పాటు మనం నాట్ విత్ స్టాండింగ్ అవి ఉన్నప్పటికీ కూడా మనం ట్రూ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క వెల్ఫేర్ స్టేట్ అనేవి ఎలా ఉండాలి అంటే వాళ్ళు మస్ట్ బిల్డ్ సిస్టమ్ అంటే వాళ్ళు ఎలా తయారవ్వాలి అంటే కొన్ని కోర్ ఐడియాస్ ఉన్నాయన్నమాట. ప్రాథమికమైనటువంటి కొన్ని అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏంటి? ఈక్విటీ ఆఫ్ యాక్సెస్ అండ్ అఫోర్డబిలిటీ. అంటే అందరికీ ఏదైనా కానీ ఒక వస్తువు అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగాను, అందరూ దాన్ని ఉపయోగించుకునే విధంగా, యాక్సెస్ అంటే దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండాలా, అది కూడా అందుబాటులో ఉండాలి, అందుబాటు ధరలో ఉండే విధంగా. ఏదైతే ముఖ్యంగా మనం ఏ వస్తువులు అంటే అలాంటి వస్తువులు ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం ఒకటి, విద్యా విధానం అనేవి అందరికీ అందుబాటులోను, తర్వాత అందరూ ఉపయోగించుకునే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ సరైనటువంటి ఈ యొక్క సమానత ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క నీట్ ఎగ్జామ్లో యొక్క సిలబస్ అనేది మనం కన్నా చూస్తే అందరికీ సరిపోయే సిలబస్ కాదనమాట. అన్ని రాష్ట్రాలు అనేవి ఒకే యొక్క అంటే అభివృద్ధి స్థితిలో లేవు. సో దాంతోపాటు ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు, కొంతమంది అన్అఫోర్డ్ ప్లేసెస్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది సరిపోయే ఎగ్జామ్ కాదనమాట. సో అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పించే విధంగా, అందరికీ ఈక్వల్గా అఫోర్డబుల్గా ఉండే విధంగా ఈ యొక్క విద్యా విధానం కావచ్చు, ఆరోగ్య విధానం కావచ్చు ఉండాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.